అండి. అమ్మాయికి ఏమో 26 ఇయర్స్, ఈ అబ్బాయికి వచ్చి 34 ఇయర్స్. యాక్చువల్లీ పెళ్ళి అయితే 2 ఇయర్సే అయింది వీళ్ళకు. మేనరికం కూడా ఏం కాదనమాట. 2 ఇయర్స్ బ్యాక్ పెళ్ళి అయినప్పుడు తర్వాత వీళ్ళు 1 ఇయర్ ఏమి ఎక్కడ చూపించుకోలేదు. తర్వాత టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి ఏఎంహెచ్ వాల్యూ 1.5 ఉందని చెప్పారనమాట. 1.5 అమ్మాయి ఏజ్కి చాలా తక్కువ వాల్యూ అనమాట. సో ఈ అబ్బాయికి కూడా ఇంకా వేరే ఏం వర్కప్ ఏం చేయలేదు కదా, మీకు సెమెన్ టెస్ట్ అంటే కూడా ఏం చేయలేదు. సెమెన్ టెస్ట్ చేశారు ఈ అబ్బాయికి, కదలిక తక్కువ ఉంది. దాంట్లో కౌంట్ అయితే 85 మిలియన్ ఉంది, కదలిక తక్కువ ఉంది. కానీ దేనికి కూడా వీళ్ళు ట్రీట్మెంట్ వాడుకోలేదు. ఇవాళ మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్కాన్ చేస్తే ఈ అమ్మాయికి స్కానింగ్లో 2 పాలిప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 2 పాలిప్స్ కనపడుతున్నాయి కదా మీకు, 2 పాలిప్స్ ఉన్నాయి ఈ అమ్మాయికి. ప్లస్ మోరోవర్ ఈ అమ్మాయికి పీరియడ్ కూడా చాలా డిలే అయింది. ఓవేరియన్ రిజర్వ్ చాలా తక్కువ ఉంది. ప్లస్ విట్రైన్ ఆర్టరీ బ్లడ్ ఫ్లో కూడా చాలా రెసిస్టెన్స్ ఫ్లో ఉంది మీకు. సో మీరు అంటే లైక్ 1 ఇయర్ బ్యాక్ మీకు ఏఎంహెచ్ ఎప్పుడైతే తక్కువ ఉండిందో అప్పుడే కానీ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని ఉండి రాసింది. మోర్ ఓవర్ ఎటువంటి మెడిసిన్స్ అంటే మీకు వాళ్ళు రాసి ఇవ్వలేదా, మీరు వాడలేదా? రాసి ఇచ్చినా కూడా వీళ్ళు వాడలేదండి. అది బేసిక్గా అంటే ఏమవుతుంది, పెళ్ళై మాకు 1 సంవత్సరమే కదా అయిందని అనుకున్నారనమాట. కానీ ఏజ్ పెరిగే కొద్దీ డ్యామేజ్ ఎక్కువ జరిగిపోతుంది కదా. మీరు ముందే కానీ ట్రీట్మెంట్ మొదలు పెట్టుండి నేనంటే ఈ పాటికి ఇది ఎంత ఉందో మనం చేయించలేదు మీకు. ఇది ఇంకా వర్షం అయితే మనకే ఇబ్బంది కదా, మీకే కదా ఇబ్బంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలా అని అంటే ఇప్పుడు నేను మెడిసిన్స్ అన్ని రాసిస్తాను, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం సరేనా. ముందు పీరియడ్ వచ్చిన దానికి టాబ్లెట్ రాసిస్తాను. ఓకే రైట్ అమ్మా.